హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ వీడియోలో మనం గ్రూప్ 3 70 డేస్ యాక్షన్ ప్లాన్ గురించి చూద్దాం. మరి 70 రోజుల్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ 70 రోజుల్లో అన్ని సబ్జెక్టులను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ చదవాలి, ఏ సబ్జెక్ట్ వదిలిపెట్టకుండా ప్రతి సబ్జెక్టును బ్యాలెన్స్ చేయాలి, అదేవిధంగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ను ఏ విధంగా చదవాలి, అదేవిధంగా ప్రతి రోజును ఏ విధంగా డివైడ్ చేసుకొని చదవాలి, రోజు ఒకటే సబ్జెక్ట్ చదవాలి, ఎన్ని సబ్జెక్టులను కవర్ చేయాలి అనే అంశం ప్రతి దాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఈ 70 రోజులు కీలకమైన సమయం కాబట్టి ఈ 70 రోజులు ఎవరైతే కరెక్ట్గా ప్రాపర్ ప్లాన్ తోటి ప్రిపేర్ అవుతారో వాళ్ళకే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు ఏం జరిగింది అనేది వదిలేయండి, ఇన్ని రోజులు ఏం జరిగింది ఏం చదివిల్లు అనేది వదిలేయండి. ఇప్పటి నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచే అంటే ఇన్ని రోజులు చదివినా చదవకపోయినా, ఇన్ని రోజులు కొంతమంది చదివి ఇప్పుడు వదిలేసినా కానీ కుదరదు. ఇప్పటి నుంచి ఎవరైతే కరెక్ట్గా చదువుతారో వాళ్ళకే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరి కోసం, మీ అందరి సౌలభ్యం కోసం ఒక ప్రణాళిక నేను రెడీ చేయడం అనేది జరిగింది. ఎవరికైతే ఎవరి మైండ్ సెట్కి అయితే ఈ ప్రణాళిక అనేది మ్యాచ్ అవుతుందో వాళ్ళు మాత్రం దీన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. మీకు అవసరం లేకుంటే లైట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చివరి వరకు చూడండి. అద్భుతమైన ప్రణాళిక మాత్రం అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నేను దీన్ని డివైడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్ని రోజులు దేన్ని ప్రిపేర్ కావాలని ప్రతిదీ కూడా ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి ఇక్కడ మరి ఇప్పుడు చాలామందికి ఉన్న అపోహలు ఏముంటాయంటే, ఇప్పుడు మార్కెట్లో కొత్త పుస్తకాలు తీసుకోవాలన్నా మరి అదేవిధంగా పాత పుస్తకాలని చదవాలన్నా అంటారు. నేను అందరికీ చెప్పే సజెషన్ ఏంటిదంటే, ఇప్పుడు కొత్త పుస్తకాలు ఏమీ తీసుకోవద్దు. ఏ ఒక్క కొత్త పుస్తకం తీసుకోకండి. దేనిపైన కూడా మన అనవసరంగా కోర్సులు తీసుకొని ప్రిపేర్ కావకండి. ఏదైతే మీకు బుక్స్ అందుబాటులో ఉన్నాయో ఇదివరకు ఏదైతే చదువుతున్నారో దాన్నే ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. అంటే మెయిన్గా అప్డేట్స్ వచ్చేటి ఏంటి అంటే, మిగతాది మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. అంటే కరెంట్ అఫైర్స్ చాలామంది కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో కాకుండా కవర్ చేయకుండా ఎవరైతే ఉంటారో, కవర్ చేయని వారు అంటే డైలీ పేపర్ చదవకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమవుతారంటే ఇప్పుడు డిసప్పాయింట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు డిసప్పాయింట్ అవుతారంటే, నేను పేపర్ చదవలేదు, పేపర్ చదువుతానే కరెంట్ అఫైర్స్లో నేను సక్సెస్ అయితే కావచ్చు అట్లా ఇట్లా అనుకుంటారు. అదేముండదు. మీకు మ్యాగజైన్స్ ఉంటాయి, అంటే షైన్ ఇండియా కావచ్చు, వివేక్ కావచ్చు, మార్కెట్లో అందుబాటులో ఉన్న మ్యాగజైన్స్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం అందరూ కూడా షైన్ ఇండియా ఫాలో అవుతారు. కాబట్టి షైన్ ఇండియా మ్యాగజైన్ ఏదైతే ఉందో 6 months మ్యాగజైన్ ఒకటి, ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లా స్టార్ట్ చేసినా మీకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. రోజు పేపర్ చదవాలన్నది లేదు. ఆ అలవాటు లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఆ అలవాటును చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే పేపర్ చదవడం అనేది ఇప్పుడు అలవాటు చేసుకుంటే అంత ఈజీ కాదు. మీకు ఇంతకుముందు అలవాటు ఉంటే ఓకే, అది దాన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మ్యాగజైన్ కూడా ఫాలో అవ్వండి. అది చదవకపోయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇంకోటి ఏంటిది, అప్డేట్స్ ఎక్కడ ఉంటాయి, ఎకానమీలో అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎకానమీ అనే సబ్జెక్ట్లో అప్డేట్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ ఎకానమీకి సంబంధించి ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటే ప్రామాణికమైన పుస్తకం, ఇంతకుముందు మీరు ఏదైతే చదివిలో దానికి సంబంధించి అప్డేటెడ్ వర్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఎకానమీ కోర్సు కావాలనుకుంటే, అప్డేట్స్ కోర్సు కావాలనుకుంటే మన దగ్గర ఎకానమీ కోర్సు ఉంది, మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎకానమీ కోర్సును 499కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 499 రూపీస్కు 6 నెలల వ్యాలిడిటీ తోటి మొత్తం 150 మార్కుల సిలబస్ను మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ సర్వే మరియు బడ్జెట్ ఆధారంగా కరెంట్ ఎకానమీని కూడా కవర్ చేస్తూ మీకు సబ్జెక్ట్ అనేది టీచ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే కరెంట్ అంటే నెక్స్ట్ నేను దాదాపు అప్డేట్స్ చెప్తున్నా. అప్డేట్స్ అయిపోయిన తర్వాత ఈ 6 months 1 yearలో ఏవైతే కరెంట్ అప్డేట్స్ ఉన్నాయో అవి కూడా నేను క్లాసులు చెప్తాను. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 499 రూపీస్ ఉంది. ఇది 2 days ఆఫర్ 3 days ఆఫర్ పెడుతున్నామండి. ఎప్పటి నుంచి అంటే 4 తారీఖు నుంచి 6 తారీఖు వరకు మీకు ఎంత అంటే 299 రూపీస్కి అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీ తోటి మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా మీకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మీకు 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీంట్లో కూడా క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. క్లాసెస్ అనేది అంటే వీడియో క్లాసులు ఉంటాయి. అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ అనేది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ప్రింట్ తీసుకొని మీరు ప్రిపేర్ కావడానికి అవకాశం. ఎందుకంటే నేనైతే క్లాస్లో ఎట్లయితే సింప్లిఫై చేసి సబ్జెక్ట్ చెప్తానో అదేవిధంగా నేను క్లాస్లో చెప్పినట్టే మీకు నోట్స్ అనేది అందించడం జరుగుతుంది. జస్ట్ 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనికి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది.
ఎకానమీ కోర్సు కూడా మీకు నేను పీడిఎఫ్ నోట్స్ అనేది అందించడం జరుగుతుంది. దీనికి కూడా హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటుంది. అదేవిధంగా నేను ఏం చేస్తాను అంటే ఎవరైతే ఎకానమీ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకు నా పీడిఎఫ్ నోట్స్ చదివితే మ్యాక్సిమం సరిపోద్ది. పీడిఎఫ్ నోట్స్తో పాటు నేను ఒక బుక్ మీకు రిఫరెన్స్ కోసం ఒక మంచి బుక్ను నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఏవైతే అప్డేటెడ్ బుక్స్ మార్కెట్లోకి వచ్చినాయో దాంట్లో నుంచి ఒక బుక్ను మంచి బుక్ను మీకు సజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మనకి ఇంకా అన్ని బుక్స్ రాలేదు, చాలామంది ఇప్పుడే అడుగుతున్నారు. అన్ని బుక్స్ వచ్చిన తర్వాత ప్రతి బుక్ను కూడా నేను చూసిన తర్వాత నేను మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన, దాంట్లో అవసరమైతే డౌట్స్ కూడా అడుగుతారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దాన్ని నేను దాంట్లో భాగంగా నేను చెప్తాను. అదేవిధంగా దీనిలో భాగంగా వాయిస్ చాట్ అనేది కూడా వీక్లీ నిర్వహించడం జరుగుతుంది. వాయిస్ చాట్లో భాగంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా గైడెన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. జస్ట్ 299 రూపీస్కే ఈ కోర్స్ ఇస్తున్నాం. అదేవిధంగా సోషియో ఎకనామిక్ సర్వే 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు, ఎకానమీ కోర్స్ తీసుకున్న వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే కోర్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సపరేట్గా సోషియో ఎకనామిక్ సర్వే కావాలనుకుంటేనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఇది కోర్సుకు సంబంధించిన సమాచారం. మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఏమనుకుంటున్నాం, 70 రోజుల ప్రణాళిక అనుకుంటున్నాం. 70 రోజుల ప్రణాళిక గ్రూప్ 3 70 రోజుల ప్రణాళిక అనుకుంటున్నాం. నేను ఏమంటా అంటే 70 రోజులు. మరి ఈ 70 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో ఈ 70 రోజులను 2 రకాలుగా డివైడ్ చేద్దాం. 2 రకాలుగా డివైడ్ చేయండి. 2 రకాలు ఏంటి అంటే, ఒకటి 40 రోజులు, 40 రోజులు ప్లస్ ఇంకొకటి ఏంటంటే 30 రోజులు. 40 ప్లస్ 30 రోజులు 2 రకాలుగా డివైడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 రకాలుగా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ 40 రోజులు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ 40 డేస్ ఏం చేయాలంటే మనకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ను మొత్తం పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. 40 రోజులు అంటే ప్రతిరోజు కూడా మనం ఎన్ని గంటలు చదవాలి, రోజుకు 12 గంటలు చదవాలి. ఖచ్చితంగా 12 గంటలు చదవడానికి ప్రయత్నం చేయాలి. అంతకంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ చదవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అయితే మాత్రం వాళ్ళు పుణ్యాత్ములు, అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు. కాబట్టి 12 గంటలు చదవడానికి ప్రయత్నం చేయండి. రోజుకు 12 గంటలు చొప్పున 40 రోజులు. అదేవిధంగా 30 డేస్ కూడా అదే కంటిన్యూ చేయాలి. ఓకే, ఈ 40 ఫస్ట్ మనం ఏం చేయాలి, 40 రోజులు ప్లస్ 30 డేస్. ఈ 40 రోజుల్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. టోటల్ సిలబస్ను 40 రోజుల్లో పూర్తి చేయాలి. మరి ఈ 40 రోజుల్లో ఎట్లా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ 40 రోజుల్లో మనకు మొత్తం సిలబస్ పూర్తి కాకపోయినా ఈ సిలబస్లో 80% పూర్తి చేసినప్పటికి కూడా ఓకే, ఆల్మోస్ట్ 80% అన్న అంటే మనం చేయాల్సింది 100% పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. 100% పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఒక 80% సిలబస్ అయినా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. 80% పూర్తి చేసినప్పుడు మనకి ఏమైతే నెక్స్ట్ 30 డేస్ మనం చేయాల్సింది ఏంటిది, ఈ 30 రోజుల్లో మనం చేయాల్సింది ఏంటంటే రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్. అంటే ఈ 80 ఏ సిలబస్ అయితే ఇక్కడ కవర్ చేస్తామో ఆ సిలబస్ను మాత్రమే ఇక్కడ రివిజన్ చేయడం, అదేవిధంగా టెస్టులు రాయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఈ 40 రోజులు మీరు ఎంత కరెక్ట్గా చదివితే ఈ 30 రోజులు మీకు అదే విధంగా సాగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతారో 100% సక్సెస్ ఉంటుంది. సక్సెస్ వస్తే నేను రాసిమంటే, మరి నేను ఫాలో అయినా కానీ సక్సెస్ కాలేదంటే సక్సెస్ కాలేదని ఎవరన్నా అంటే దేనికంటే దానికి నేను రెడీ. కాబట్టి మీరు 70 డేస్ను కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ దాంట్లో మనకు కీలకమైనది మొదటి 40 రోజులు కీలకమైన సమయం. ఈ 40 రోజులు కరెక్ట్గా ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. రోజుకి ఎన్ని గంటలు, 12 గంటలు ఫాలో కండి. మరి ఫస్ట్ 40 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 40 రోజులు ఎట్లాంటి అప్రోచ్ అనేది ఉండాలి. ఏమని చెప్పినా 40 రోజులు మనకు 12 గంటలు, రోజుకు 12 గంటలు. ఓకే, రోజుకు 12 గంటలు. మనకు సిలబస్ ఏంటిదో మనం చూస్తున్నాం. సిలబస్ అనేది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది అందరికీ. ఏంటిది, పేపర్ 1లో అంటే మేజర్ సిలబస్ చెప్తున్నా. పేపర్ 1లో ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, పర్యావరణం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ నేను ప్రతిది చెప్పట్లేదు, ఓన్లీ మేజర్ సిలబస్ మాత్రమే చెప్తాను. కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. మనకు వెయిటేజ్ వైజ్గా చూస్తే కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 30 మార్కులు వస్తాయి, జాగ్రఫీ నుంచి 20 మార్కులు వస్తాయి, 20 ప్లస్ వస్తాయి, ఇండియన్ హిస్టరీ నుంచి 15 నుంచి 20 మార్కులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, రీజనింగ్ నుంచి గత ఎగ్జామ్లో అయితే 25 మార్క్స్ వచ్చినాయి, ఇంగ్లీష్ నుంచి 20 మార్క్స్ వస్తాయి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 10 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, 10 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2లో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఆల్మోస్ట్ 30 మార్క్స్ ఉంటుంది,
తెలంగాణ మూమెంట్ 20 మార్క్స్ ఉంటుంది. అంటే ఈ రెండు కలిపి 50 మార్క్స్ ఉంటుంది. ఏది ఎటన్నా కావచ్చు, అంటే 30 రావచ్చు, అది 20 రావచ్చు, లేకపోతే ఇది 40 వచ్చి ఇది 10 రావచ్చు, లేకపోతే ఇది 30 వచ్చి అది 20 రావచ్చు. ఎట్లన్నా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ హిస్టరీ మూమెంట్ కలిపి ఇక్కడ 50 మార్కులు, అదేవిధంగా పాలిటీ 50 మార్కులు, అదేవిధంగా సోషియాలజీ కూడా మనకు 50 మార్క్స్ సిలబస్ అనేది ఉన్నది. అదేవిధంగా ఎకానమీ అనేది 150 మార్కుల సిలబస్ ఉన్నది. 150 మార్కుల సిలబస్ అనేది మనకు ఉన్నది. మొత్తం ఎంత? 450 మార్క్స్, 450 మార్కుల సిలబస్ మనకు. 450లో మనకు ఏంటిది చాలామంది ఇబ్బంది పడేది జనరల్ స్టడీస్ను కూడా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలని నేను చెప్తా. కాబట్టి జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ విధంగా సిలబస్ అనేది మనకు ముఖ్యమైన సిలబస్ ఇది. అంటే మీరందరూ కూడా మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మిగతా అవన్నీ చదవకపోయినప్పటికీ కూడా ఈ టాపిక్స్ని ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ ఇవి ఫోకస్ చేసినందుకు ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 30 to 40 మార్క్స్ ఇక్కడ కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జిఎస్లో వీటిని మాత్రం ఫోకస్ చేయండి, మిగతా వీటిని కూడా ఫోకస్ చేయండి. మరి ఈ విధంగా మనం ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మరి దీంట్లో ఏం చదవాలి అంటే వీటిని 40 రోజుల ప్రణాళిక అనేది ఎట్లా వేసుకోవాలి చూడండి. ఈ 40 రోజుల ప్రణాళిక ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ 40 రోజులు అంటున్నాం. ఎన్ని రోజులు? 40 డేస్. ఫస్ట్ 40 డేస్ అంటున్నాం. ఈ 40 రోజులు ఏం చేయాలంటే 40 ఇంటూ రోజు 12 గంటలు, 40 ఇంటూ రోజుకు 12 గంటలు. 40 ఇంటూ 12 అంటే మొత్తం ఎన్ని గంటలు అవుతుంది? మనకు 480 గంటల టైం అవుతుంది. 480 గంటల సమయం మీ జేబులో ఉంది. అంటే మిగతా 30 డేస్ ఉంది, కానీ ఈ 480 గంటలు మీరు ఏం చేస్తారు, ఎట్లా ప్రిపేర్ అవుతారు అనే దాని మీద మిగతా 30 డేస్ టైం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ 480 గంటలను మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కావాలి. మరి 480 గంటలను ఎట్లా డివైడ్ చేయాలి అంటే నేను ఎట్లా ఏ ఫార్ములా ఫాలో కావాలంటే నేను చెప్పే ఫార్ములా చూడండి. 3+4+5 ఫార్ములాని ఫాలో కావాలి. 3+4+5 ఫార్ములా అంటే నేను ఏమంటా అంటే 3 అంటే ఎకానమీకి ఎవ్రీడే, అంటే రోజుకి ఎన్ని గంటలు? 12 గంటలు. రోజుకు 12 గంటలు. దీనిలో ఎకానమీకి రోజుకు 3 గంటలు. ఎకానమీకి రోజుకు 3 గంటలు. అదేవిధంగా 4 గంటలు మీరు ఏం చేయాలంటే పేపర్ 2కి ఇవ్వాలి. పేపర్ 2కు 4 గంటలు ఇవ్వాలి. జనరల్ స్టడీస్కు రోజుకు 5 గంటలు ఇవ్వాలి. జిఎస్కు రోజుకు 5 గంటలు ఇస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఈ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అయితే అంటే మరి 5 అవర్స్ ఇక్కడ వెయిటేజ్ తక్కువ ఉన్నది అంటే 5 అవర్స్ అంటే వెయిటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా జిఎస్ అనేది మీకు మీ యొక్క జాబ్ని డిసైడ్ చేసే పేపర్. అంటే ఏమవుతుందంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తా అంటే ఏమవుతుందంటే మనం చాలా ఈజీ సబ్జెక్టులు, ఈజీ టాపిక్స్ కూడా వదిలేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ సపోజు ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో కొన్ని ఈజీగా ఉంటాయి. ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, కొన్ని ఈజీ అంటే ఒక్కొక్కసారి పేపర్ ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా ఇచ్చినప్పుడు ఏమైందంటే దాన్ని మనం ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత వదిలేయడానికి ప్రయత్నం చేస్తాం. వదిలేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మినిమం అంటే ఒక 20కి 7 నుంచి 8 మార్కులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే 7 నుంచి 8 మార్కులు కోల్పోవడం జరుగుతుంది. ఏదో ఒకటి పెట్టి 2 నుంచి 3 మార్కులు చేయడానికి అవకాశం. అదేవిధంగా మనకు రీజనింగ్ ఉంటుంది. ఆ రీజనింగ్ను కూడా వదిలేయడం వల్ల ఆటోమేటిక్గా కొన్ని మార్కులు ఈజీగా వచ్చే మార్కులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈజీగా వచ్చే మార్కులు పోతాయో మన దగ్గర నుంచి పోయినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా మనం జాబ్లో వెనుకబడి పోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది 2016 గ్రూప్ 2లో ఫెయిల్ కావడానికి చాలామందికి కారణం ఏంటిదంటే జిఎస్ పేపర్. ప్రతి పేపర్లో 100కు పైన మార్క్స్ చేసిన వాళ్ళు జిఎస్లో 70 to 80 చేయడానికే కష్టపడరు. ఎందుకు? కారణం ఏంటిదంటే రీజనింగ్ ఉన్న ఇంగ్లీష్ను చాలామంది నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి 5 గంటలు జిఎస్కు కేటాయించాలి, 5 గంటలు జనరల్ స్టడీస్కు కేటాయించాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు బ్యాలెన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూసినాం ఏంటిది అంటే ఎకానమీకి 3 గంటలు, 4 గంటలు పేపర్ 2కు, 5 గంటలు జిఎస్కు మనం కేటాయించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ విధంగా కేటాయించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ చూడండి మనకు ఏంటిది? ఫస్ట్ ఎకానమీకి ఏమనుకుంటున్నాం? 3 గంటలు అనుకుంటాం. 3 ఇంటూ ఎన్ని రోజులు? 40 రోజులు. మొత్తం ఎన్ని గంటలు అవుతుంది? 120 గంటలు ఎకానమీకి మనం టైం ఇస్తున్నాం. ఎకానమీకి ఎన్ని గంటలు ఇస్తున్నాం? 120 గంటలు. సెకండ్ పేపర్ ఏంటిది అంటే పేపర్
పేపర్ 2 ఏదైతే ఉందో పేపర్ 2కు మనం ఎన్ని గంటలు ఇస్తున్నాం? ఓకే, 4 × 40 = 160 గంటలు మనం దీనికి కేటాయిస్తున్నాం. నెక్స్ట్ మూడవది ఏంటిది? మనకి ఏంటిది? జనరల్ స్టడీస్ జిఎస్ ఏదైతే ఉందో జిఎస్కు మనకు 5 × 40 = 200 గంటలు మనం దీనికి టైం కేటాయిస్తున్నాం. మొత్తం 480 గంటలు. మరి ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే రోజు 3 గంటలు ఎకానమీ పైన ఫోకస్ చేయండి. అదేవిధంగా రోజు 4 గంటలు పేపర్ 2 పైన ఫోకస్ చేయండి. మరి మిగతా అంటే రోజుకు 5 గంటలు, రోజు 5 గంటలు జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం ఏమనుకుంటున్నాం? పేపర్ 1 పైన రోజుకు 5 గంటలు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 5 గంటలు అంటే మొత్తం 200 గంటలు దీనికి ఇస్తున్నాం. 160 గంటలు పేపర్ 2కి ఇస్తున్నాం. 120 గంటలు పేపర్ 3కి మనం సమయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, మనకు పేపర్ 1కి ఎంత అనుకున్నాం? మనం 200 గంటలు అనుకున్నాం. 200 గంటలు అంటే రోజుకు 5 గంటలు అనుకున్నాం. 5 గంటలు రోజు ఖచ్చితంగా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ రోజు గంట ఖచ్చితంగా చదవాలి. రోజుకు గంట ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు పేపర్ చదవమని నేను అంటలేదు, పేపర్ చదవమని నేను చెప్పట్లేదు. పేపర్ చదవకపోయినప్పటికి కూడా మ్యాగజైన్ చదివినప్పటికి కూడా రోజుకు 1 అవర్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పటి నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రోజు చేయాల్సింది ఇది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు నెక్స్ట్ ఏంటిది? ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ కలిపి 2 గంటలు ప్రిపేర్ కండి. రోజుకు 2 గంటలు అంటే రోజు 1 గంట రీజనింగ్ ప్రిపేర్ అయినా పర్లేదు, రోజు 1 గంట ఇంగ్లీష్ ప్రిపేర్ అయినా పర్లేదు. అట్లా కాదనుకుంటే కొన్ని రోజులు రీజనింగ్ ప్రిపేర్ కండి, కొన్ని రోజులు ఇంగ్లీష్ ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకెన్ని గంటలు మిగులుతాయి? మనకు మిగతా 2 గంటలు మిగులుతాయి. 2 గంటలు జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అంటే ఏం చేస్తారంటే 40 రోజుల్లో 20 రోజులు మీరు ఏం చేయాలి? జాగ్రఫీ చదవాలి. అదేవిధంగా 20 రోజులు ఏం చేయాలి? ఇండియన్ హిస్టరీ చదవాలి. మరి 20 రోజుల్లో జాగ్రఫీ రోజు 2 గంటలు చదివితే కవర్ అయిద్దా? ఇండియన్ హిస్టరీ కవర్ అయిద్దా అంటే ఇండియన్ హిస్టరీలో మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ మాత్రమే చదవండి. ప్రాచీన భారతదేశ చరిత్ర వదిలేయండి. మీకున్న లేకపోతే ఒక పని చేయండి, ప్రాచీన భారతదేశ చరిత్ర ఏదైనా ఒక ఓల్డ్ బుక్ తీసుకోండి. ఓల్డ్ బుక్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి తక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ బుక్ అయినా, షైన్ ఇండియా కావచ్చు, చాలా బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్లో అది చదవండి. అసలు అవసరం లేదు, చదవకండి. ప్రాచీన భారతదేశ చరిత్ర మీ అవగాహనతో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏం చేయండి అంటే మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ పైన ఫోకస్ చేస్తూ చదవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తా సింధు నాగరికత చదువుతా, అది చదువుతా అంటే కుదరదు. ఓన్లీ ఇది మాత్రమే చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీలో మెయిన్గా మన విశ్వం గురించి చదవడానికి ప్రయత్నం చేయండి. మిగతా అంతా వదిలేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అంటే మీరు ఆల్రెడీ చదివి ఉంటే కంటిన్యూ చేయండి. చదవకపోతే ఓన్లీ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటాయో విశ్వం గురించి అది చదవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ చదవండి. ఇండియన్ జాగ్రఫీలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే మరి నదీ వ్యవస్థ వరకు, అంటే భారతదేశ నైసర్గిక స్వరూపం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి నదీ వ్యవస్థ వరకు కొన్ని టాపిక్స్ చదవండి. కొన్ని టాపిక్స్ మీకు ఎకానమీలో కవర్ అయింది. వ్యవసాయ రంగం ఇక్కడ అంటే ఎకానమీలో కవర్ అయింది. డెమోగ్రఫీ అనేది ఎకానమీలో కవర్ అయింది. అదేవిధంగా పారిశ్రామిక రంగం ఎకానమీలో కవర్ అయింది. సేవా రంగం అనేది ఎకానమీలో కవర్ అయింది. ఏవైతే కవర్ కాని టాపిక్స్ ఉంటాయో అవి మాత్రమే అక్కడ చదవండి. మిగతా టాపిక్స్ మాత్రమే ఇక్కడ చదవండి. ఇట్లా చదివితే ఏమైందంటే మీకు సింపుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీకి వస్తే దాదాపు ఎకానమీలో మొత్తం కవర్ అయింది. ఒక నదీ వ్యవస్థ కవర్ కాకపోవచ్చు. కాబట్టి ఈ విధమైన అప్రోచ్ను ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. అట్లా ఫాలో అయితే ఇటువంటి స్ట్రాటజీని మేజర్గా ఎక్కడి నుంచి అయితే మనకు కామన్గా ఉన్న సిలబస్ని తీసుకొని ఫాలో కావడానికి ప్రయత్నం చేస్తే మనకి ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది జాగ్రఫీని అప్రోచ్ కావాల్సిన విధానం. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఎట్లా అప్రోచ్ కావాలో నేను చెప్పిన. అదేవిధంగా రీజనింగ్, ఇంగ్లీష్ అనేటివి కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ మనం రెగ్యులర్గా చూడాల్సిందే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో కరెంట్ ఓరియంటెడ్లో చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఓల్డ్ కూడా చూస్తే చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైనా వీలు కల్పించుకొని దీన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ వీటిపైన అయితే ఫోకస్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీని కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం కవర్ చేయండి. కవర్ కాకపోతే తర్వాత 1-2 రోజులు పెట్టుకొని మిగతా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఫాలో అయితే ఏమవుతుందంటే మీరు జిఎస్ను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేయకపోయినప్పటికీ కూడా 80% అయినా ఏం చేస్తారంటే
మీరు ఈ 40 డేస్లో కవర్ చేసిన తర్వాత మీకు ఒక అంటే జిఎస్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఒక అంటే పైనుంచి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది జిఎస్ కంప్లీట్ చేస్తే. కాబట్టి ఈ విధంగా మనకు రోజు 5 గంటలు ఫాలో అవుతూ దీనిపైన ఈ అప్రోచ్ తోటి వెళ్ళడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పేపర్ 2 ఏదైతే ఉందో తెలంగాణ హిస్టరీ, మూమెంట్, పాలిటీ, సోషియాలజీ ఉంది. దీనికి మనం ఎన్ని గంటలు ఇస్తున్నాం? రోజుకు 4 గంటల చొప్పున 40 రోజులు అంటే 160 గంటల సమయాన్ని మనం దీనికి ఇవ్వడం జరుగుతుంది. 160 గంటలు. మరి 160 గంటల్లో ఒక్కొక్క దానికి డివైడ్ చేస్తే అంటే 3 పేపర్లు అంటే 3 పార్ట్స్ అనుకుంటే 3 పార్ట్స్కి మనం డివైడ్ చేస్తే ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ 50 గంటల పైన వస్తుంది. మరి తెలంగాణ హిస్టరీ మూమెంట్ను కొద్దిగా సింప్లిఫై చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణ హిస్టరీని కూడా మీరు చదవడానికి అంటే తెలంగాణ హిస్టరీ అనేది కొద్దిగా ఈజీగానే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. శాతవాహనులు కావచ్చు, అంటే తెలంగాణ హిస్టరీలో శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు మోస్ట్ ఇంపార్టెంట్. అసఫ్జాహీల నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తూ చదవండి. తెలంగాణ మూమెంట్ను ఆల్మోస్ట్గా అంటే మన దగ్గర డివిఆర్ అకాడమీ యాప్లో తెలంగాణ మూమెంట్ షార్ట్ నోట్స్ అనేది ఉంది. ఒకవేళ అంటే ఇంతకుముందు గ్రూప్ 2 విజేతగా ఉన్న సార్ మనకు ఆ నోట్స్ని ఇవ్వడం జరిగింది, షార్ట్ నోట్స్. ఆ షార్ట్ నోట్స్ ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే షార్ట్ నోట్స్ అంటే అది అతనికి అనుకూలంగా రాసుకున్న నోట్స్, మీకేమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ మూమెంట్ అదేవిధంగా సోషియాలజీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన షార్ట్ నోట్స్ను మీకు అందించడం జరుగుతుంది. ఓన్లీ 100 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా కావాలంటే మీకు అవసరం అనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంటే మూమెంట్ను కూడా సింప్లిఫై చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలిటీ కూడా అవసరమే. పాలిటీ కూడా ముఖ్యం, అంటే పాలిటీ కూడా దాదాపు మొత్తం చదవడానికి ప్రయత్నం చేయండి. సోషియాలజీ కూడా కొన్ని టాపిక్స్ మనకు మిగతా సబ్జెక్టులలో కవర్ అవుతాయి. ఆ కవర్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటి, కామన్ సబ్జెక్ట్ అంటే కామన్ సిలబస్ ఏముందనేది చూసుకొని ఈ అప్రోచ్ ద్వారా దీన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నేనేమంటా అంటే వాస్తవానికి ఇప్పుడు పాలిటీకి ఆల్మోస్ట్ డైలీ 2 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం, మొత్తం ఎన్ని అనుకుంటున్నాం, 4 గంటలు అనుకుంటున్నాం. పాలిటీకి 2 గంటలు లేదా సోషియాలజీకి 2 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ 20 నుంచి 30 రోజుల్లో కంప్లీట్ చేసి మిగతా 10 డేస్లో తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ సిలబస్ కూడా మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దీనిలో ఒక 10%, 5% ఏమైనా మిగిలినా కానీ తర్వాత ఒక 5-10 డేస్ దీనిపైన ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 160 అవర్స్లో వీటిని కంప్లీట్ చేయడానికి మీరు ప్లాన్ చేసుకోండి. ఒక ప్రణాళిక మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూర్చొని ఈరోజు మొత్తం ప్రణాళిక చేయండి. సిలబస్ ఏముందనేది ఫస్ట్ చూడండి. సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా పక్కన వేసుకొని చూడాలి. అక్కడ కూడా మనకు చాలామంది బద్దకించడం అనేది జరుగుతుంది. బద్దకించకుండా ఏం సిలబస్ ఉందనేది ఫస్ట్ చూడడానికి ప్రయత్నం చేయండి. కామన్ సిలబస్ను ఫస్ట్ చూసుకోండి. ఆ అప్రోచ్ ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పేపర్ 3 ఎకానమీ చాలామంది ఇబ్బంది పడుతున్న సబ్జెక్ట్ ఎకానమీ. 150 మార్కులు ఉంటుంది. దీనికి ఎంత, మనం 120 గంటలు ఇస్తున్నాం. 120 గంటలు ఇస్తున్నాం. ఈ 120 గంటల్లో ఎకానమీని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ఒకవేళ 120 గంటల్లో 1-2 టాపిక్స్ మిగిలిపోయినా పర్లేదు. మీరు అంతా అయిపోద్దని అనట్లేదు, అంతా అయిపోవచ్చు కాకపోవచ్చు. ఆల్మోస్ట్ 80% కవర్ కావచ్చు, 80% కవర్ కావచ్చు, 70% కవర్ కావచ్చు. కానీ ఈ విధమైన ప్లాన్ను మీరు ఫాలో అయ్యి చివరి వరకు చదివినట్లయితే ఈ 40 రోజులు అయిపోయే వరకు మీకు ఏమవుతుందంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ 30 డేస్లో మీరు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ మిగతా అంటే దీనివల్ల ఏమైందంటే తర్వాత మీరు ఒకవేళ ఏ ఎగ్జామ్ రాసినా కానీ 70 to 80% మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేసినప్పుడు ఏమైతే మిగతాది మొత్తం అంటే 70 అంటే ఇప్పుడు వచ్చే స్టాండర్డ్లో 60 to 70 చేస్తారు. 60 to 70 వచ్చిన తర్వాత మిగతా 30 డేస్లో ఏం చేయాలి, ఇంకొక 10% మీరు పెంచుకుంటే సరిపోతుంది. ఆ 10% పెంచుకుంటే స్ట్రాటజీ ఏంటిది, మీరు నెక్స్ట్ 30 డేస్ ఏం చేయాలి, మరి ఎవ్రీ డే కాకుండా వారానికి 2-3 రోజులకు ఒక టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. టెస్ట్ సిరీస్ తీసుకొని రాస్తూ ఏం చేయాలి, దాంట్లో ఏం మిస్టేక్స్ వచ్చినాయి, మనం ఏం చదవలేకపోతున్నాం, ఎక్కడ పోతుంది అనేది వాటిని చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆల్మోస్ట్ మీరు ఏం చేస్తారు, చివరి వరకు మొత్తం కవర్ చేస్తారు. ఈ ప్లాన్ వల్ల 100% మీకు సక్సెస్ రేట్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 40 రోజులు మాత్రం కరెక్ట్గా ప్లాన్ చేయండి. 120 గంటలు దీనికి ఇస్తున్నా, 160 గంటలు దీనికి ఇస్తున్నా, మనకు 200 గంటలు జిఎస్ పేపర్కు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా
ఈ ప్లాన్ను ఫాలో అయ్యి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మరి నెక్స్ట్ 30 డేస్ ఏం చేయాలి? నెక్స్ట్ 30 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 30 డేస్ ఏం చేయాలి? ఏం చెప్పినా మీకు ఇప్పుడు ఏం చేయాలి? టెస్టులు రాయాలి. అంటే 30 డేస్ మొత్తం కూడా ఏంటిది? రివిజన్ చేస్తారు. రివిజన్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీరు ఒక ఎగ్జామ్ రాయాలి. అంటే ఏ రోజు 40 డేస్ అయిపోయిన తర్వాత 41st డే ఏదైతే ఉంటుందో ఒక ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ఎంత రాయాలి? ఎలా రాయాలి? మొత్తం 4 పేపర్లకు సంబంధించి 2 ఎగ్జామ్ అంటే 3 పేపర్లకు సంబంధించి ఒక రోజు మొత్తం ఎగ్జామ్ రాయాలి. 2 గంటలే తీసుకోండి. 2 గంటలు తీసుకొని 6 గంటల్లో 3 పేపర్లు రాయడానికి ప్రయత్నం చేయండి. 3 పేపర్లలో ఎగ్జామ్ రాసిన తర్వాత ఫర్ సపోజ్ మీకు ఒక 300 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. మొత్తం కలిపి 300 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. 300 మార్కులు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మరి ఈ మిగతా 150 మార్కులు మీరు ఎక్కడ మిస్ చేసిండు, 150 మార్క్స్ అనేటి మీరు ఎక్కడ మిస్ చేసిండు అనేది చూడడానికి ప్రయత్నం చేయండి. 150 మార్క్స్ మీరు ఎక్కడ మిస్ చేసిండు అనేది చూస్తే ఈ 150 మార్క్స్లో మేజర్గా ఎక్కడ పోతున్నాయి అనేది ఫస్ట్ అక్కడ ఆ టాపిక్స్ను మీరు కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కవర్ చేసిన తర్వాత ఏమవుతుంది? మీరు ఒక వారం రోజులు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? వారం రోజులు తీసుకోవాలి. వారం లేదా 10 డేస్ తీసుకోండి. 10 డేస్ తీసుకొని ఈ 10 డేస్లో మొత్తం రివిజన్ చేస్తూ ఆల్మోస్ట్ ఏవైతే ఎక్కడైతే మీకు టాపిక్స్ పోయినాయో అవి కవర్ చేయండి. 10 డేస్ తర్వాత మళ్ళొక ఎగ్జామ్ రాయండి. 10 డేస్ తర్వాత మళ్ళొక ఎగ్జామ్ రాయాలి. 10 డేస్ తర్వాత మళ్ళొక ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 20 మార్క్స్ పెరిగినాయి అనుకుందాం, 20 మార్కులు పెరిగినాయి అనుకుందాం. ఎంతో కొంత ఖచ్చితంగా అంటే అది అప్రోచ్ ఫాలో అయితే ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మరి మిగతా 130 మార్కులు ఎక్కడ మిస్ అవుతున్నాయి, 130 మార్కులు ఎక్కడ మిస్ అవుతున్నాయి అనే అంశాన్ని గురించి అప్పుడు మళ్ళా మరి అన్వేషణ అనేది స్టార్ట్ చేయాలి. అన్వేషణ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ మిస్ అవుతున్నాయి, ఏం మిస్ అవుతున్నాయి అని మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు మాత్రమే తీసుకోవాలి. వారం రోజుల్లో ఏవైతే 130 మిస్ అవుతున్నాయో వాటిని మరి అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ రివిజన్లో లోపం అవుతుందా, ఏమవుతుందనేది చూసుకొని మెయిన్గా రివిజన్ అనేది కీలకమైంది కాబట్టి ఆ వారం రోజుల్లో అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. వారం రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రివిజన్ చేయాలి. మళ్ళీ ఒక వారం అట్లా ఏం చేయాలి? వారానికి ఒక ఎగ్జామ్ రాస్తూ ముందుకెళ్ళడానికి అంటే 1, 2 లేదా ఆల్మోస్ట్ ఎన్ని వస్తాయి? 2 లేదా 3 ఎగ్జామ్స్ వస్తాయి. మొత్తం 4 ఎగ్జామ్స్ దాకా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 4 ఎగ్జామ్స్ రాయండి సరిపోద్ది. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఆల్రెడీ చదివి ఉంటే అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి కొద్దిగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నా, ఆల్రెడీ మీరు చదివి ఉంటే ఇప్పటి నుంచే 10 డేస్ ఒకటి కావచ్చు, వారానికి ఒకటి కావచ్చు, ఇప్పటి నుంచే మీరు టెస్ట్ సిరీస్ రాయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకొకటి ఏంటిదంటే మీరు ఏదైతే అంటే నేను చెప్పినా కదా, ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయ్యే టైంలోనే మెయిన్గా ఏం చేయాలి? మీరు ఆ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ సపోజ్ ఈరోజు ఎకానమీకి సంబంధించి డెమోగ్రఫీ అనే టాపిక్ను మీరు ప్రిపేర్ అవుతారు. డెమోగ్రఫీ ప్రిపేర్ అయిన తర్వాత మీకు మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయని అంటే ప్రామాణికమైన క్వశ్చన్స్ కాదు, అదంతా కాదు. మీరు ఏం చేస్తున్నారు, మీరు చదివింది గుర్తుంటుందా లేదా అది చూడాలి. ఫస్ట్ చూడాలంటే మార్కెట్లో ఉన్న ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చుకొని డైరెక్ట్ క్వశ్చన్ అయినా ఇండైరెక్ట్ క్వశ్చన్ అయినా ఏదైనా కానీ మీరు ఏం చేయాలి? టిక్కులు పెట్టుతూ వెళ్ళండి. మీకు ఎన్ని గుర్తుంటాయి, ఎన్ని గుర్తుండడం లేదు, ఎన్ని ఆన్సర్ చేయగలుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో దానివల్ల మన మైండ్లో ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అప్రోచ్ను ఫాలో అవుతూ మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగడానికి ప్రయత్నం చేయండి, నేను ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను ఏమనుకుంటున్నా అంటే డైలీ 10 క్వశ్చన్స్ నేను మీకు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎకానమీకి సంబంధించి చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే డైలీ 10 క్వశ్చన్స్ ఎట్లా అంటే నేను పీపీటీ తయారు చేయడం అనేది నాకు టైం ఉండట్లేదు. పీపీటీ తయారు చేయడం అనేది టైం ఉండట్లేదు కాబట్టి దీని మీదనే రాసి అంటే ఆప్షన్స్ ఇచ్చి నేను క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అట్లా ఓకే అనుకుంటే చెప్పండి, నేను డైలీ 10 క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. పీపీటీ చేయడం టైం ఉండటం లేదు కాబట్టి నేను అసలు డైలీ 10 క్వశ్చన్స్ చేయలేకపోతున్నా. ఇప్పటి నుంచి అది చేద్దామని అనుకుంటున్నా. కావాలంటే డైలీ 10 క్వశ్చన్స్ చేయండి సార్ అని కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతారని కోరుకుంటున్నా. ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టండి. డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ కావాలంటే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎకానమీ అనేది అద్భుతమైన బోధన అనేది మన దగ్గర ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.